హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఆదివారం కదా, మా వాళ్ళకి కోడి కావాలంట. మా పాప అయితే ఈరోజు కోడి మొత్తం తీసుకొచ్చి వండమని ఒకటే గొడవ. కోడి మొత్తం అది తినకపోతే ఈరోజు నా చేతిలో దానికి ఉన్నాయి. కోడి మొత్తం వండాలంటే చాలా టైం పట్టిద్ది కదండి. ఇంకా పిల్లలు అడిగారు కదా, ఇంకా వండక తప్పట్లేదు. ముందుగా అయితే కోడిని శుభ్రంగా వాష్ చేసుకొని కోడికి ఒక 10 ఘాట్లు అయితే పెట్టాను. ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి 2 పచ్చిమిరకాయలు, చెక్క, లవంగం, 4 మిరియాలు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ కాడికైతే తీసుకున్నాను. దాంతోపాటు మంచిగా కేజీ చికెన్కి ఎంతైతే మసాలా పడిద్దో అంత మసాలా అయితే తీసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిమిరకాయలు కూడా వేసాం కాబట్టి మంచిగా స్పైసీగా ఉంటుంది. ఆ తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయనైతే పిండుకున్న తర్వాత 2 గంటలు నూనె అయితే పోసానండి. ఇంత మసాలా కానీ కోడి బట్టిపోతే మన వల్ల అస్సలు కాదు. ఇంకా తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా చల్లాను. 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకొని మంచిగా కలిసేటట్టు మిక్సీ చేసుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఈ విధంగా కోడి మొత్తానికి పట్టించాలి. లోపలికల్లా పట్టేటట్టు మసాలాని బాగా పట్టించేసి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మంచిగా నానిపోతుంది. నేనైతే కోడి వండడం ఫస్ట్ టైం అండి, కానీ చాలా బాగా వచ్చిందని చెప్పుకోవాలి. మామూలుగా అయితే పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు, ఇంకా ఓవెన్ అట్లాగా ఉంది కదా అని చెప్పేసి ఓవెన్లో అయితే పెట్టాను. నాకైతే 1 అవర్ పైనే పట్టింది. పొయ్యి మీద అనుకోండి, ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని వండేసుకోవచ్చు. ఇంకా తర్వాత 2 వైపులా కాల్చుకున్నామంటే సరిపోతుంది. ఇంకా తర్వాత అంతేకాకుండా లంచ్లో కని చెప్పేసి వేడివేడిగా అన్నం, కోడిగుడ్డు పులుసు కూడా చేశాను. నంచుకోవడానికి ఉల్లిపాయలు, కొత్తిమీర. చూసారు కదా, కోడి మొత్తం రెడీ అయ్యేసరికి ఈ విధంగా అయితే ఉంది. ఓవెన్లో కాబట్టి మంచిగా గ్రిల్ అయింది. చూసారా, బాగా కుక్ అయిపోయింది కోడి మొత్తం. టేస్ట్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.